ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు మేము చేరి ఉండగా బ్యాప్టిస్ట్ చర్చ్ బిలాయ్ సంఘము ఆన్లైన్లో ఈ ధ్యాన కూటాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నీ ఆత్మగల హస్తముల క్రింద, నీ బలమైన హస్తముల క్రింద, నీ శక్తి కలిగిన హస్తముల క్రింద దేవా వారిని భద్రపరిచి బలపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ ఈ మా స్తుతి నీకే సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనాదిగా మనలను కాపాడుతూ, రక్షిస్తూ, తన ఉచితమైన కృప మనకు అనుగ్రహిస్తూ, ఈ దినమున సజీవుల లెక్కలో ఆయన మనల్ని ఉంచిన విధానమును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. రండి, దేవుని లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ఒక చక్కని గ్రంథము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు చెరలో నుండి విడిపింపబడిన తర్వాత మరలా దేవుని లేఖనాలను దేవుడు ఆయన ప్రజలకిచ్చిన మాటలను దేవుడు మరలా ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ, ఉపదేశిస్తూ, తన భక్తుని ద్వారా, నాయకుల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన మాటలను మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నప్పటికీ కూడా మరలా లేఖనాలను జ్ఞాపకం చేస్తూ మన జీవితాలను ఆయన సరిచేయుటకు శక్తివంతుడు, సామర్థ్యుడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన సామర్థ్యుడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన మాటను మనము చదువుకొని ఉన్నాం. 18వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆయన అంటాడు, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వరకు స్థాపింపవలెనని, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. దేవుడు చేసిన నిబంధనలను, దేవుడు చేసిన రక్షణ కార్యాలలో, వాగ్దానాలలో మనము నిలబడాలి అని అన్నప్పుడు, మనము ఆత్మీయంగా బలపడాలి అన్నప్పుడు మానవ ప్రయత్నముగా మనము అన్నీ చేస్తూ ఉంటాం. మానవ ప్రయత్నముగా మనము చేస్తూ ఉంటాం. మానవ ప్రయత్నముగా మనము ప్రార్థన చేసుకుంటుంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, ఆ విధముగానే మందిరానికి వస్తూ ఉంటాం, ఆత్మీయులను కలిసి ఆత్మీయమైన విషయాలను మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ విధంగా మనము చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సాతానుడు మనకు ఒక శోధన తలంపును, ఆ తలంపు ద్వారా మన విశ్వాసాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే నీవు, నేను, మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో అపవాది మనల్ని మభ్యపెట్టడానికి, అపవాది మనలను బలహీనపరచడానికి అనేక మార్గాలలో మనలను శోధిస్తూ ఉన్నప్పుడు, మనకు అనుమానము లేపుతూ ఉన్నప్పుడు మనము దేవుని వాగ్దానముల మీద విశ్వాసాన్ని ఉంచుకోవాలి. దేవుని మాటల మీద మనము ప్రగాఢమైన, బలమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో యెహోవా దేవుని ద్వారా, భక్తుడు ద్వారా మాట్లాడుతూ ఉన్న మాట, నేడు మిమ్మును కూడా 18వ వచనంలో మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, భాగ్యము
సంపాదించుకొనుటకే మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే. దేవుడే మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. చాలామంది ఉపవాసములు ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థనలు ఎలా చేయాలి, ఉపవాసములు నేను ఏ విధంగా జయించగలగాలి, నా శరీర ఆశలను నేను ఎలా జయించాలి, లేదు అనంటే నేను ఆత్మీయంగా ఎలా బలపడాలి, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా శక్తి ఎలా ఉంది అనే మనము ఇహలోకంగా మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఆయననే మనకు సామర్థ్యాన్ని కలగచేస్తాడు. ఆ సామర్థ్యముతో మనము మన బలహీనతలు కానీ, మనం పోరాడుచున్న అంధకార శక్తితో కానీ, సాతానుతో కానీ దేవుడు మనకు సామర్థ్యము అనుగ్రహించి మనము విజయాన్ని పొందడానికి ఆయన సహాయం చేస్తాడు. అందుకనే 18వ వచనం అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. జ్ఞాపకము చేసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన కలువరి సిలువలో నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. నిందించబడ్డాడు, కొరడా దెబ్బలు పొందాడు, మరణించాడు. కానీ మరణాన్ని ఓడించి పునరుద్ధానుడయ్యాడు. దేవుని లేఖన భాగాలలో మనం చూస్తే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూడగలిగితే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చూద్దాం. రాయబడిన మాటలో యోహాను భక్తుడు ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అనే మాట అన్నట్టు. యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో ఆయనే అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆ ఫుట్ నోట్స్లో 4వ ఫుట్ నోట్స్కు ఇచ్చిన మాట ఏమిటి అంటే, ప్రాయచిత్తమై ఉన్నాడు. ఆయన ప్రాయచిత్తము చేసేవాడిగా ఉన్నాడు. నీవు నేను కేవలము పశ్చాత్తాపడుతూ మన పాపాలను ఒప్పుకొనొచ్చు దేవునిని ఆశ్రయిస్తే ఆయన మనలో ఉండే బలహీనతలు తొలగించి ఆయన మనలను బలపరుస్తాడు అని దేవుని లేఖన భాగంలో మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఈ పిలుపును అనుగ్రహిస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథములో భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో రాయబడిన మాటను మనము చూడగలిగితే, హన్నా చేసిన విజ్ఞాపన, ఆ విజ్ఞాపనలో హన్నా ఏమని ప్రార్థన చేస్తుందంటే, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండగా ఆయన వారిని కాపాడును. దుర్గములు అంధకారమందు మాటు మగుదుగురు, బలము చేత ఎవడును జయమునొందడు అనే మాట అన్నట్ట. హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. హన్నా తన గర్భఫలము కొరకు దేవుడే కార్యాన్ని చేస్తాడు, తన గొడ్రాలితనాన్ని దేవుడే తీసివేస్తాడు, తన బలహీన స్థితిని దేవుడే తీసేస్తాడు అని ఆమె జ్ఞాపకము చేసుకుని దేవుని ఎదుట ఎంతో విశ్వాసముతో కన్నీరు కార్చి ప్రార్థన ఆమె చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను దర్శించి ఒక చక్కని కుమారుడిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ సందర్భంలో దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ తనను, తన కుటుంబాన్ని, తన కుమారుణ్ణి దేశం కొరకు, ప్రజల కొరకు ఆమె ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏమిటి అనంటే, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండగా ఆయన వారిని కాపాడును అనే మాటను హన్నా తెలియజేస్తుంది. ఆ విధముగానే ఇదే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో ఆమె అంటుంది కదా, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే.
పాతాళమునకు పంపించు, అందులో నుండి రప్పించువాడును ఆయనే అని అంటాడు. పాతాళముకు పంపించేవాడు ఆయనే, పాతాళములో నుండి బయటకు తీసుకొని వచ్చేవాడు ఆయనే. భక్తురాలు దేవుని గురించి ఇస్తున్న సాక్ష్యము ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను బలపరిచే మాటగా ఉన్నదని తెలియజేస్తూ, రండి దేవునిని మనం వేడుకుందాం, దేవునిని మనం వెతుకుదాం, ఆయన ఎదుట మనం జీవిద్దాం. మనకు సామర్థ్యాన్ని ఇచ్చి మన విశ్వాసాన్ని మనం కొనసాగించడానికి, మన విశ్వాసములో బలహీనులు కాకుండా మనల్ని బలపరచువాని అందే సమస్తము మనము చేయడానికి మనము ఆయనకు సమర్పించుకుందాం. ఈ దినాన దిగులు పడవద్దు, బాధపడవద్దు. నీవు అనుకున్న గమ్యాన్ని, నీవు అనుకున్న లక్ష్యాన్ని దేవుని చిత్తానుసారముగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆత్మీయ దీవెనలు, ఆత్మీయ ఫలములు, ఆత్మీయమైన కార్యములు మీ జీవితములలో ఆయన అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.